ఫ్రెండ్స్, ఈరోజు మన సొంతంగా కుప్పింటాకు, వేప, కలవంద మరియు తులసి ఈ 4 రకాలతో మనం ఇంట్లోనే సొంతంగా సోప్ అనేది తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ 4 రకాలను తీసుకుని వాటిని విడిగా ఆకులు అనేది సపరేట్ చేసుకుని చక్కగా శుభ్రం చేసుకుని ఒక రోట్లో వేసుకుని చక్కగా దంచుకోవాలండి. దంచినట్లయితే మీకు రసం అనేది వస్తుంది. ఆ రసాన్ని మీరు గుండెలో వేసి చక్కగా గట్టిగా పిండినట్టయితే కొద్దిపాటి రసం వస్తుంది. మనకు కొద్దిపాటి అంటే మాత్రమే క్వాంటిటీ చాలండి. ప్రస్తుతానికి మీకు చూపించడం కోసమే ఇలా వచ్చిన దాన్ని సోప్ బేస్ అంటే సోప్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థం ఏంటంటే సోప్ బేస్. ఈ సోప్ బేస్లోకి మనం ఏదైతే అంతకుముందు తీసుకున్నటువంటి ఈ రసాన్ని పసరని తీసుకుని దాంట్లోకి కలిపినట్లయితే ఈ సోప్ బేస్ని ఫస్ట్ మొదటగా ఏం చేయాలంటే గ్యాస్ స్టవ్ మీద డబుల్ బాయిలింగ్ పద్ధతిలో హీట్ చేసినట్లయితే అది కరుగుద్ది. ఆ కరిగినటువంటి మిశ్రమంలోకి ఈ రసాన్ని అందులో పోసి బాగా మిశ్రమంగా కలపాలి. కలిపినట్లయితే ఈలోపు అది గట్టిపడుతుంది. గట్టిపడే లోపే మనం ఏదైతే అందులోకి కొద్దివాటి వాసన స్మెల్ రావడానికి కొద్దిగా మీకు ఇష్టం వచ్చినది ఏదైనా వేసుకోండి. ఈ వచ్చినటువంటి పదార్థాన్ని మనం సోప్ మోల్డ్లు అనేవి ఉంటాయి. ఆ సోప్ మోల్డ్లోకి ఈ పదార్థాన్ని అందులోకి వేస్తే గట్టిపడుతుంది. సోప్ అనేది ఒక 2 గంటలు ఆగిన తర్వాత మనకి గట్టిగా కనబడుతుంది అనమాట. ఈ విధంగా మీరు సోప్ మోల్డ్లో వేసుకుంటే సోప్ అనేది రకాలు ఉంటాయి. అందులోకి రౌండ్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ఈ టైప్ ఎలా అంత అందంగా వచ్చింది చూసారా. మీరు కూడా ఇలాగే చేయొచ్చండి. చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సోప్సే కాకుండా ఇంకా మున్ముందు హెయిర్ ఆయిల్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, హెర్బల్ సోప్సే కానివ్వండి, ఇంకా అనేకమైనవి వస్తాయి.